ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు నిర్మించాలంటూ వంకవారిగూడెం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు మొత్తం కొట్టుకుపోవడంతో అటుగా ప్రయాణించే వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమర్జెన్సీ అంబులెన్స్ లాంటి వాహనాలు రావాలి అంటే చుట్టూ కొన్ని కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉందని, ఆలోపే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. గత కొద్ది రోజుల క్రితం రాత్రి సమయంలో ఓ వాహనదారుడు కూలిపోయిన వంతెన కనిపించకపోవడంతో గుంతలో పడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే కల్వర్టు నిర్మించాలంటూ వంకవారిగూడెం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొట్టుకుపోయిన రోడ్డును రోడ్డుకి నిధులు స్పందించాలి ఎమ్మెల్యే గారు. రోడ్డు కొట్టుకుపోయిన దానికి ఎమ్మెల్యే గారు విడుదల చేయాలి నిధులు, విడుదల చేయాలి అంటే నిధులు, రోడ్డుకి నిధులు, కొట్టుకుపోయిన కలవట్టుకు నిధులు, ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నారు. బండి అయితే అది అక్కడ అలాగే బండి అయితే అలాగే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తున్నారు. బండి ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుని. ఈరోజు వంకవారిగూడెంలోని కల్వర్టు కొట్టుకుపోవడంతో అక్కడ కొట్టుకుపోయిన దాన్ని నిర్వహించాలని పదే ఆందోళన చెందుతున్నా కానీ ప్రభుత్వం స్పందించకపోవటం, ఆదివాసుల మీద చిన్నచూపు చూడటం అంటే ఇదే నిదాహరణ. ఎందుకంటే ఈరోజు పండించిన పంట గిట్టుబాటు ధర రాకపోవటం ఒక భాగం అయితే, పండించిన పంటను తీసుకెళ్ళడానికి రూట్ మార్గం లేక సుమారు 7 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు దాపరించింది. ఈరోజు గర్భిణీ స్త్రీలు కానీ, అలాగే టైఫాయిడ్ మలేరియాతో ఇబ్బంది పడే పేషెంట్లు కానీ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా పడవలసి వస్తుంది. తక్షణమే ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి ఏదైతే కొట్టుకుపోయిన కల్వర్టుని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.